శివపురాణం భగవాన్ శివుని దివ్య కథ. శివపురాణం హిందూ మతంలోని ప్రముఖ మరియు ప్రాచీన గ్రంథాలలో ఒకటి. ఇది పరమదేవుడైన భగవాన్ శివునికి అంకితం చేయబడింది. ఈ గ్రంథం ఆధ్యాత్మిక జ్ఞానం, తత్వశాస్త్రం మరియు శివుని విశ్వరూపాన్ని వివరిస్తూ ఆయనను సృష్టికర్త, రక్షకుడు మరియు లయకారుడుగా చిత్రిస్తుంది. ఈ పురాణాన్ని వ్యాస మహర్షి సంకలనం చేశారు మరియు ఇది భక్తులకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. సృష్టి ప్రారంభం మరియు శివుని పాత్ర. శివ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభానికి ముందు అంతం లేని శూన్యం మాత్రమే ఉంది. ఆ శూన్యానికి అతీతంగా జ్యోతిర్లింగం రూపంలో శివుడు అవతరించాడు. ఈ దివ్య జ్యోతి శివుని అంతములేని మరియు శాశ్వత స్వరూపాన్ని సూచిస్తుంది. శివుని నుండి బ్రహ్మ, సృష్టికర్త, మరియు విష్ణువు, పాలకుడు ఉద్భవించారు. ఒకసారి వీరిద్దరూ తమ శ్రేష్ఠత గురించి వాదించుకున్నప్పుడు శివుడు అనంతమైన జ్యోతిర్లింగంగా రూపాంతరం చెంది వారి వినయం పరీక్షించాడు. ఇద్దరూ ఆ వెలుగుకు ఆద్యంతాలు కనుగొనలేకపోయారు. తద్వారా శివుని సర్వోన్నతత్వం వెల్లడైంది. శివ పార్వతుల వివాహం. శివ పురాణంలో శివ పార్వతుల ప్రేమ కథ విశేషంగా వర్ణించబడింది. సతీ ఆత్మత్యాగం చేసిన తరువాత శివుడు తపస్సులో నిమగ్నమయ్యాడు. ఆమె హిమవంతుడు మహారాజు కుమార్తె పార్వతిగా పునర్జన్మ తీసుకుంది. ఆమె శివుని హృదయాన్ని గెలుచుకోవడానికి కఠోర తపస్సు చేసింది. చివరకు దేవతల ప్రేరణతో శివుడు పార్వతిని తన భార్యగా అంగీకరించాడు. వారి కలయిక శివ, చైతన్యం మరియు శక్తి సమతుల్యతను సూచిస్తుంది. కార్తికేయ మరియు గణేశుని జననం. శివ పార్వతుల ఇద్దరు కుమారుల కథలు శివ పురాణంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 1. కార్తికేయుడు తారకాసురుని సంహరించడానికి జన్మించిన కార్తికేయుడు దేవతల సైన్యాధ్యక్షుడిగా విలసిల్లాడు. 2. గణేశుడు పార్వతీ దివ్య మట్టితో రూపొందించిన గణేశుని శివుడు పొరపాటుగా శిరచ్ఛేదనం చేశాడు. తప్పు తెలుసుకున్న శివుడు హస్తి శిరస్సుతో గణేశునికి జీవం ప్రసాదించాడు. తద్వారా ఆయన విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. రావణుడి ఆత్మలింగం కథ. శివ పురాణంలో రావణుడి ఆత్మలింగం కథ ఎంతో ఆసక్తికరమైనది. రావణుడు శివుని గొప్ప భక్తుడు. అతను కఠిన తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందాడు. అయితే దేవతలు రావణుడి శక్తిని భయపడి అతనిని మోసగించి ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేలా చేశారు. దీంతో అది స్థిరంగా మారిపోయింది. ఈ ఆత్మలింగమే మహాబలేశ్వర జ్యోతిర్లింగంగా పూజించబడుతుంది. నీలకంఠ శివుడు విశ్వరక్షకుడు. క్షీరసాగర మథనంలో విషపు హాలాహలం ఉద్భవించగా శివుడు ఆ విషాన్ని గ్రోలాడు, కాని అది తన గొంతులోనే నిలిపివేశాడు. దీనివల్ల ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఈ కథ శివుని త్యాగం మరియు పరిపూర్ణ రక్షణ గుణాన్ని తెలియజేస్తుంది. 12 జ్యోతిర్లింగాలు. శివ పురాణంలో 12 జ్యోతిర్లింగాల ప్రాముఖ్యతను వివరిస్తుంది. అవి: సోమనాథ్, గుజరాత్; మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్; మహాకాళేశ్వర, మధ్యప్రదేశ్; ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్; కేదారనాథ్, ఉత్తరాఖండ్; భీమశంకర్, మహారాష్ట్ర; కాశీ విశ్వేశ్వర, ఉత్తరప్రదేశ్; త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర; వైద్యనాథ, ఝార్ఖండ్; నాగేశ్వర, గుజరాత్; రామేశ్వర, తమిళనాడు; కృష్ణేశ్వర, మహారాష్ట్ర. ఈ జ్యోతిర్లింగాలు శివుని మహిమాన్వితత్వాన్ని ప్రకటించే ప్రధాన పుణ్యక్షేత్రాలు. తత్వశాస్త్రం మరియు బోధనలు. శివ పురాణం కేవలం కథల సంకలనం మాత్రమే కాదు, దీని ద్వారా మనం శాశ్వత తత్వజ్ఞానం పొందవచ్చు. ముఖ్యమైన బోధనలు: వైరాగ్యం మరియు త్యాగం. శివుని సన్యాస జీవితం భౌతికత్వానికి విరుద్ధమైనది. శక్తి సమతుల్యత. శివ పార్వతుల కలయిక పురుష, స్త్రీ శక్తుల సమతుల్యతను తెలియజేస్తుంది. కర్మ మరియు భక్తి. నిష్కల్మషమైన భక్తి మరియు పుణ్య కార్యాలను శివుడు ఆశీర్వదిస్తాడు. వినాశం, పునరుజ్జీవనం. శివుని లయకారక స్వభావం ప్రతి అంతం ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ముగింపు. శివ పురాణం భక్తులకు శివుని తత్వాన్ని, విశ్వ విధానాన్ని మరియు పరమ భక్తికి గల మార్గాన్ని అందిస్తుంది. దీని కథలు, తత్వాలు
మరియు మంత్రాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తాయి. హరహర మహాదేవ శంభో శంకర.